చెప్పారు. అది వాస్తవా కాదా? అంటే ఈరోజు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు. 81 లక్ష ఇంటూ 15 కంప్యూటర్ చూడండి, మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి, దానికి ఎంత డబ్బు కావాలో సుమారు 12,000 కోట్ల రూపాయలు కావాలి. కేటాయింపు ఎంత చేశారు? 9,400 కోట్లు చేశారు. అంటే సుమారు 3,000 కోట్ల రూపాయలు, 2,800 3,000 కోట్ల రూపాయలు అందులో వ్యత్యాసం చూపెట్టారు. ఏ రకంగా దాన్ని సేకరిస్తారు? ఇప్పటికే అసలుకే లోటు బడ్జెట్లో ఉంది. పోనీ ఏమైనా మిగిలిన బడ్జెట్టా? కాదు, లోటు బడ్జెట్లో ఉంది. లోటు బడ్జెట్లో ఏ రకంగా మీరు దాన్ని సేకరిస్తారు చెప్తే దానికి ఎక్కడ అంతు పొంతులు లేదు. అలాగే రైతు భరోసాకి సుమారు 52 లక్షల మందికి ఆ రోజు మా ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మొన్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇచ్చాం. మరి ఈరోజు అంతమందికి ఇవ్వాల్సి వస్తే 20,000 లెక్కని మరి క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు 11,000-12,000 కోట్ల రూపాయలు కావాలి వాళ్ళకి. మీ కేటాయింపు ఎంత ఉందో చెప్పండి. ఇక 18 సంవత్సరాల మహిళ గురించి అయితే మాటే లేదు. మరి విద్య నిరుద్యోగ వృద్ధి లేదు. పూర్తిగా కూడా యువకుల్ని, ఈ రాష్ట్రంలో యువకుల్ని మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. దాంతోపాటు మహిళలకు వచ్చి అట్టాసంగా రేపు సంక్రాంతి నుంచో లేకపోతే రేపు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆ ఊసి ఎత్తలేదు ఎక్కడ? ఆ మాట లేదు, ఆ పలికే లేదు, ఆ ఇండికేషన్ లేదు ఎక్కడన్నా. ఇలా చెప్పుకోతే ఒకటి కాదు, రెండు కాదు. రైతులకైతే మరీ అన్యాయం అండి. అసలు రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రాష్ట్రంలో అవసరమైనప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన ఈ తరుణంలో గత ప్రభుత్వంలో 3,000 కోట్ల రూపాయలు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ పెడితే, అటు మార్కెట్ ద్వారా లేకపోతే మార్కెట్ కమిటీల ద్వారా దాన్ని అవసరమైతే కొనిపించి వాటిని వచ్చి సరసమైన ధరలకు మరి పక్క అమ్మి ఏదైనా వ్యత్యాసం వస్తే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించేటట్లు పెడితే, ఈ సంవత్సరం ఇప్పుడు బడ్జెట్లో 300 కోట్లు పెట్టారండి. 300 అంటే 300 అంటే ఒక సున్నాయి తీశారు. 3,000 ఎక్కడ, 300 ఎక్కడ? వ్యవసాయ బడ్జెట్లో 8వ పేజీలో ఉంది చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల ఆందోళన, మిర్చి రైతుల బాధని, వాళ్ళ ఇబ్బందులు చూసి మార్కెట్ యార్డ్కి వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి ఆయన మీద, ఆయనతో పాటు ఇన్వాళ్ళ మీద కేసులు పెట్టారే. వాళ్ళ మీద అట్టాసంగా ఇప్పుడు వచ్చి దాంట్లో చెప్తున్నారే ఆయన వల్లే కేంద్ర ప్రభుత్వం 11,100 రూపాయలు ఇచ్చిందని అందులోనే రాశారు. మీరు ఏం రాశారు? దానికి పర్చేజ్ చేయాలి, దాన్ని వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా వచ్చిన ఇంటర్వెన్షన్ వచ్చి సర్దుకోవాలి.